గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంగళంపేట అడవి మధ్యలో భూములు ఎక్కడి నుంచొచ్చాయి? అవి వారసత్వ భూములుగా చెప్పడానికి ఆయన దగ్గరున్న ఆధారాలేంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించారనే ఆరోపణలపైన అధికారులతో వరుస మీటింగ్లు పెడుతున్నారు. ఇందులో నిజాలు తేల్చాలని ఆయన డిసైడ్ అయిపోయారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని వీడియోలు తీశారు. ఈ మేరకు వాటిని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల ఆక్రమణ జరిగిందని అందులో పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే అటవీ భూములను ఆక్రమించిన అందరి పేర్లను అటవీ శాఖ వెబ్సైట్ లో ప్రచురించాలని అన్నారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా అటవీ భూములను ఆక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ రికార్డుల్లోని వ్యత్యాసాలు, వెబ్ ల్యాండ్ నమోదులు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోని వంశపారంపర్య భూములకు సంబంధించిన తప్పుడు వాదనలపైన విచారణ జరపాలని అధికారులను ఆయన కోరారు. విజిలెన్స్ నివేదికలు, న్యాయ నిపుణుల సలహాల ఆధారంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్లో అటవీ భూముల గురించి తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయ నిపుణుల సలహా ప్రకారం ఆయనపైన కూడా ముందుకెళ్లాలని ఆదేశించారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత వీడియో అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాలు హీట్ పుట్టిస్తున్నాయి.